పై క్రమంలో కేవలం అంకె వెంటనే ముందు మరియు హల్లు అంటే కాన్సోనెంట్ కి వెంటనే తర్వాత ఎన్ని గుర్తులు ఉన్నాయో కనుగొనండి అన్నాడు. ఓకే, హౌ మెనీ సింబల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ నంబర్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ బై ఏ కాన్సోనెంట్, దెన్ హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్. అంటే ఇక్కడ ఏమనంటే ఒక గుర్తు ఉందట, ఒక సింబల్ ఉందట. ఆ సింబల్కి ముందర వెంటనే ముందు ఏముండాలంటే ఒక నంబర్ ఉండాలంట. నెక్స్ట్ అదే గుర్తుకు ఒక తర్వాత ఏముండాలి కాన్సోనెంట్ హల్లు అనేది ఉండాలంట. అయితే అలాంటివి ఎన్ని గుర్తులు ఉన్నాయి అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోమంది నెంబర్ ఆఫ్ సింబల్స్. ఓకే, సింబల్ ఉండాలి. ఓకే, ఆ సింబల్కి ముందర ఏముండాలంటే నంబర్ ఉండాలి. ఆ సింబల్కి ముందర నంబర్ ఉండాలి. ఈ సింబల్కి వెంటనే తర్వాత ఏముండాలంటే కాన్సోనెంట్ ఉండాలి. అంటే కాన్సోనెంట్ అంటే AEIOU ఓవెల్స్ కాకుండా కాన్సోనెంట్ ఎన్ని ఉన్నాయనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు సింబల్స్కి ముందర వైపు నంబరు, అదే సింబల్కి తర్వాత కాన్సోనెంట్ ఎన్ని ఉంటే అది మనకు ఆన్సర్. చూద్దాం. ఓకే, ఇప్పుడు సింబల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ముందర నంబర్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. ఇది 6 స్టార్ ఐ ఉంది కాబట్టి ఇది మనకు ఏమవుతున్నదంటే అది కాన్సోనెంట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రావాలి, ఇది ఓవెల్ కిందికి ఉంది, మనకు కాన్సోనెంట్ రావాలి కాబట్టి ఇక్కడ సెట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా సింబల్ ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింబల్ ఓకే, ముందర నంబర్ ఉంది, ఇక్కడ జే కాన్సోనెంట్ ఉంది, ఇది ఒక పెయిర్. ఓకే, వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది ఒకటి. తర్వాత ఇంకా సింబల్ ముందర నంబర్ ఉండాలి, లేదు. ఇంకా సింబల్ ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి. సింబల్ ఉంది, దీని ముందర నంబర్ ఉండాలి, ఉందా అంటే లేదు. అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన సిరీస్లో వాడు పెట్టిన కండిషన్ ఆధారంగా వాడు ఏం కండిషన్ పెట్టాడంటే సింబల్ ముందర నంబర్, ఆ సింబల్కి తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. అంటే ఆర్డర్లో చెప్పాలంటే నంబర్ ఉండాలి, సింబల్ ఉండాలి, కాన్సోనెంట్ ఉండాలి. నంబర్, సింబల్, కాన్సోనెంట్ అలాంటివి ఎన్ని పేర్స్ ఉన్నాయంటే ఒకటే ఒక పేరు ఉంది. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది.